ఈ రోజు మన ఈవెంట్ లో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని చక్కగా ఆలపించిన మన పిల్లలు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు మనతో. వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారంట సిబిఎన్ గారిని చూడంగానే. మరి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందామా. హాయ్, హౌ ఆర్ యు? Yeah, సో ఎలా అనిపించింది ఆ స్టేజ్ మీద అంతమంది ముందు పర్ఫార్మ్ చేయడం నీకు? I feel happy to have this chance to express how we feel in front of Chandrababu Naidu sir. I feel very blessed to have this opportunity. Okay, very nice and congratulations also for you. And what about you? I feel very happy. I feel so happy. ఓకే, థ్యాంక్ యూ కిడ్స్ అండ్ కీప్ రాకింగ్ ద సేమ్ వే. ఈ రోజు మన సీఎం గారు ముఖ్యంగా తన ప్రసంగంలో చెప్పింది ఏంటి అంటే, పిల్లల్ని తప్పకుండా చదివించండి. ఎందుకు అంటే విద్య అన్నది మనం ఎవరి దగ్గర నుంచి దోచుకోలేము, వాళ్ళకి చివరి వరకు అండగా నిలబడేది అది మాత్రమే. కాబట్టి ఏదైనా గానీ పిల్లల్ని మాత్రం తప్పకుండా చదివించాలి అని చెప్పారు. అలాగే నేను మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ గ్లోబల్ సిటిజన్స్ గా ఎదగాలి అని కోరుకున్నాను, కానీ ఇక్కడ చాలా మంది గ్లోబల్ లీడర్స్ గానే ఎదిగారు. వాళ్ళందరినీ చూసి నేను చాలా ఆనందపడ్డాను. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీరు కావాలంటే ఒకళ్ళు ఉద్యోగం చేయండి, ఒకళ్ళు బిజినెస్ చేయండి, మీకు ఎప్పటికైనా అది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళందరినీ ఉద్దేశించి మన సీఎం గారు సలహా ఇచ్చారు.